This is greatly benefiting the women farmers. ఈ పథకం మహిళా రైతులకు ఎంతగానో ప్రయోజనాన్ని చేకూర్చింది. For years, our Mother Bharat was dependent on imported hybrid seed technology for high quality popcorn maize. అనేక సంవత్సరాలుగా అధిక నాణ్యత గల పాప్కార్న్ మొక్కజొన్న కోసం భారత్ దిగుమతి చేసుకునే హైబ్రిడ్ విత్తన సాంకేతికంపై ఆధారపడి ఉంది. As we all know, every ton of that dependency was a quite outflow of our foreign exchange and a reliance on someone else innovation. ఆ ఆధారపడినటువంటి ప్రతి ఒక్క టన్ను వెనుక మన భారతదేశానికి సంబంధించినటువంటి విదేశీ మారక ద్రవ్యం నిశ్శబ్దంగా దేశం వెలుపలికి వెళ్తోంది. అంతేకాక అది ఇతరుల ఆవిష్కరణలు కూడా మన ఆధారపడి ఉన్నటువంటివన్నీ కూడా దానికి ప్రతీకగా నిలిచే విధంగా ఉంటుంది. Today, with the launching of India's first non-GMO high expansion popcorn maize hybrid seed, developed and grown right here on our Mother Bharat soil, that dependency begins to an end. ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం భారతదేశం నేలపై అభివృద్ధి చేసే ఈ సాగు చేసినటువంటి భారతదేశపు తొలి జన్యుపరంగా మార్పు చేయని మొక్కజొన్న వంగడం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఆధారపడే పరిస్థితికి ముగింపుకు పలికే విధంగా ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. This is a great effort of all of you, including Gourmet Popcornica, that we are not going to import from America. That is going to end soon, but we are going to export from India to America the popcorn. ఈరోజు మరి మనమందరం కూడా గవర్నమెంట్ పాప్కార్నికాకు శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఇకపై మన భారతదేశం వేరే కంట్రీ నుంచి మనం దిగుమతులు చేసుకునేటటువంటి అవసరం లేదు. మనమే వేరే కంట్రీకి వేరే దేశానికి ఎగుమతి చేసేటటువంటి సామర్థ్యాన్ని మన భారతదేశంలోనే నెలకొల్పబోతున్నాం. Every acre cultivated with our indigenous hybrid is an acre that no longer needs an imported alternative. ఈ రోజు మనం చూస్తున్నాం ఈ స్వదేశీ హైబ్రిడ్తో సాగు చేసే ప్రతి ఎకరం ఇకపై దిగుమతి చేసుకునే ప్రత్యామ్నాయంపై ఆధారపడవలసినటువంటి అవసరం ఇక లేదు. That is a great freedom for our farmers to plan their cultivation. ఈ ఘనతకు సాధనగా మన రైతు సోదరులందరూ కూడా ఎంతో చక్కటి సేవలను అందించడం జరుగుతోంది. Developed India rests on homegrown innovation, resilient supply chains and workforce ready for the future. ఈ సంపద అంతా కూడా వేరే వాళ్ళకి వెళ్లకుండా మన సొంత రైతుల చేతుల్లోకి వెళ్తుంది. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని మనమందరం కూడా ఆవిష్కరించబోతున్నాం. దృఢమైనటువంటి సరఫరా వ్యవస్థలను భవిష్యత్తు తరానికి సిద్ధంగా ఉంచే విధంగా నైపుణ్యమైనటువంటి శ్రామిక శక్తిపై ఆధారపడి ఉండాలి. I appreciate all of you that you become a great example for the rest of the farming community all over the country. I appreciate what Gourmet Popcornica and the farming families of this region has achieved together. గవర్నమెంట్ పాప్కార్నికా సంస్థ మరియు ఈ ప్రాంతంలో రైతు కుటుంబాలు కలిసి సాధించినటువంటి ఈ విజయాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. Our Honorable Chief Minister Sriman Chandrababu Naidu Garu has consistently demonstrated a visionary approach towards agriculture and the rural development. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి పట్ల ఎల్లప్పుడూ దూరదృష్టితో కూడినటువంటి విధానాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. His pioneering initiatives, from establishing Rayat Bazaars to promoting horticulture, natural farming and farmer-centric support system, reflect his deep commitment to the welfare and the prosperity of our farmers. రైతు బజారులను స్థాపించడం తద్వారా మరియు ఉద్యానవన పంటలను ప్రకృతి వ్యవసాయాన్ని రైతు కేంద్రిత
సహాయ వ్యవస్థలను ప్రోత్సహించడం, ముఖ్యంగా మనం చూసినట్లయితే వారి యొక్క మార్గదర్శక కార్యక్రమాలు, రైతు సంక్షేమం మరియు అభ్యున్నత పట్ల ఆయన ఎంత లోతైనటువంటి నిబద్ధత ఉందో దానికి నిలువెత్తు నిదర్శనం వారు. Through his work, he has helped to transform agriculture into a more sustainable and profit-giving livelihood. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వారి యొక్క దార్శనిక నాయకత్వంతో ఆయన చేస్తున్నటువంటి కృషి ద్వారా వ్యవసాయాన్ని మరింత సుస్థిరమైన, లాభదాయకమైన జీవన ఉపాధిగా మార్చేందుకు ఆయన విశేషంగా దోహదపడుతూ ఉన్నారు. I commend Sri Naidu Garu's foresighted leadership and efforts to empower the Annadada, our farmers. అన్నదాతలను సాధికారులుగా తీర్చిదిద్దేందుకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చూపుతున్నటువంటి దూరదృష్టితో కూడిన నాయకత్వానికి, వారి యొక్క కృషిని నేను అభినందిస్తున్నాను. This popcorn journey is not a small one. It is going to make history. I am told that over 17,500 farmers across the 8 states of our country, cultivating nearly 40,000 acres, are today's a part of this great popcorn journey. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఒక చిన్న కార్యక్రమం మాత్రమే కాదు. ముఖ్యంగా మన దేశంలోని 8 రాష్ట్రాలకు చెందిన 17,500 మందికి పైగా, ముఖ్యంగా దాదాపు 40,000 ఎకరాలకు సాగు చేస్తూ ఈరోజు ఈ ప్రయాణంలో భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. The more important is that these 17,500 farming families are not taking loan for their farming activity. That is the greatest achievement. I appreciate the government Papkanika for this. ఈ యొక్క రైతులందరికీ కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో చక్కగా వారి యొక్క పంటను పండించే విధంగా కృషి చేయడం జరుగుతోంది. మరి ఈ సందర్భంగా చక్కటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి సంస్థకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. And I appreciate all the efforts of this institution and its leader, Sri Patabi Rao Garu, and his journey towards achieving this. వారు చేసినటువంటి ఈ కృషి, అదేవిధంగా సంస్థ అందిస్తున్నటువంటి సేవలను నేను ఎంతగానో అభినందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నాను. From a homegrown enterprise in Andhra Pradesh to Asia's largest popcorn maize processor and the world's 5th largest, is an inspiring example for every young farmer and entrepreneur and every MSME of this country. ఆంధ్రప్రదేశ్లో స్వదేశీ ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద పాప్కార్న్ మొక్కజొన్న ప్రాసెసర్గా, ప్రపంచంలోనే 5వ అతిపెద్ద సంస్థగా ఎదగడం మన యువ పారిశ్రామికవేత్తలకు మరియు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎంతగానో స్ఫూర్తిదాయకమైనటువంటి ఉదాహరణ. Gourmet Popcornika's efforts reminds us a small beginning should never mean a small dream. It will achieve a great that nobody has never dreamt of. ఈ సంస్థ చేస్తున్నటువంటి ఈ సేవలు చిన్న ఆరంభం అంటే చిన్న కళ. మరి ఆ కళను ఇప్పుడు ఒక విత్తనం ఏ విధంగా అయితే వేస్తామో అది మహావృక్షంగా మారుతుందో, తద్వారా ఎంతో మందికి ఉపాధి కలుగుతుందో, అదేవిధంగా సంస్థ అందిస్తున్నటువంటి సేవలు వారి యొక్క కళలను సాకారం చేసుకున్నారు. The care for the quality, the interest they are showing on the innovation, and the involvement and the hard work they are putting behind, that courage to embrace new technology, even the modest enterprise can grow into a national and global success. That is the greatest example of Gourmet Popcornica. I wish them every success. నాణ్యత, ఆవిష్కరణ, కష్టపడి పనిచేయటం, కొత్త సాంకేతికతను స్వీకరించి ధైర్యం ఉంటే ఒక చిన్న సంస్థ సహితం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలను సాధించవచ్చు అని నిరూపించింది ఈ సంస్థ. మరొకసారి వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. I congratulate you as the pioneers of a new chapter in India's agricultural history, that one product can make a thorough change in the society and the revenue of the farmers. మన భారతదేశంలో పండించేటటువంటి ఈ ఉత్పత్తులకు
ప్రపంచ స్థాయిలో మరి ఒక చక్కటి వేదికని కల్పించి మార్కెట్ని కల్పించే విధంగా సేవలు అందిస్తున్నటువంటి గోర్మే పాప్కార్నికా సంస్థకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Today, whenever an ordinary citizen sees popcorn, it may remind him of Sri Pattabhi Garu's inspiring journey from the field to the entrepreneurship. ఈ రోజు నుంచి మనం ఎప్పుడైనా సరే పాప్కార్న్ విన్నా కానీ చూసినా కానీ ఆ పాప్కార్న్ వెనుక ఉండేటటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి జర్నీ పట్టాభి గారు మన అందరికీ కూడా గుర్తొస్తారు. On the Musnuru soil, I am telling, when I was talking to Babu Garu, our chief minister, he was much worried. Sir, the rain is insufficient. I am telling you, this year, you are going to get the sufficient rain with the blessing of God. Definitely that is going to happen. Never worry about the rain. ఇంతవరకు కూడా ఈ ప్రాంతంలో సకాలంలో వర్షాలు రాలేదు, నీటికి ఇబ్బంది పడుతున్నారు. కానీ దైవం మనందరికీ కూడా చక్కటి సపోర్ట్ చేస్తుంది, మనందరికీ కూడా తోడ్పాటును కల్పిస్తుంది. వర్షాలు పడతాయి, పంటలు బాగా పండుతాయి, రైతు ఆనందాన్ని మనం అందరం కూడా చూస్తాం. A farmer is always a farmer. Whether he is a Reddy, whether he is a Kamma, whether he is a Gowda, whether he is a Gounder, whether he is a Vanya, whether he is a Yadav, whether he is a Thevar, or whether he is a Devendra Kula Velalar, that makes no difference. All are belongs to one single community, that is farming community. We are farmers. రైతులకు జాతి మత కుల భేదాలు లేవు. రైతులందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, అదే వ్యవసాయ కుటుంబం. I am very glad our Honorable Chief Minister is taking the initiative of linking all the South Indian rivers from Mahanadi to Kaveri, and I will be at his back all the time. You take it from me. It may take little time, but it is not going to be a dream, but it is going to be reality very soon, and that symptoms is coming up. ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పు మన అందరి నుంచి కూడా వస్తుంది. ముఖ్యంగా సమయం పట్టచ్చు, కానీ ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి విజయాలను సాధించగలం. ఇదే మన సంకల్పం. There are few districts like Ongel. Formerly Prakasam district has been left out with irrigation facilities. That is not going to be the future story. We are going to get the irrigation facilities for every district. ప్రతి ఒక్క జిల్లాలో కూడా నీటి పారుదల సౌకర్యాలను అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తూ మరి వారందరికీ కూడా సర్వీసెస్ను సేవలను అందించడం జరుగుతుంది. May Indian agriculture continue to innovate, and may every seed we sow today become a seed of a stronger, more self-reliant and more developed India tomorrow. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క విత్తనం మహావృక్షమై మరి అభివృద్ధి చెందినటువంటి భారతదేశానికి ఒక విత్తనంగా మారబోతోంది ఈరోజు ఈ కార్యక్రమం. We are 140 crore people. We are not an Australia. We are having a population of 70 times like Australia. So we cannot depend on imports for our food. The agriculture interest will be taken care. Agriculture will get the top priority, and agriculture will prosperous in this country with new innovation and modern techniques to be adopted in the farming sector. ఆస్ట్రేలియా దేశం నుండి కానీ ఇతర దేశాల నుండి కానీ ఇకపై మనమందరం కూడా ఎటువంటి ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ప్రతి ఒక్క రైతులకు మన ఈ యొక్క వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి కార్యకలాపాల ద్వారా ప్రతి ఒక్క రైతులను ఎంతగానో ప్రోత్సహిస్తోంది. Venkatesha Devudu bless us, but our Kisan Devudu are always feeding us. We should never forget them. ఖచ్చితంగా మనం సంకల్పం ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అటువంటి ధైర్యము సంకల్పాన్ని మనమందరం కూడా అలవర్చుకోవాలి. Jai Hind, Jai Andhra,
Long live Mother Bharat. बहुत बहुत धन्यवाद. Thank you everyone. జై హింద్, భారత్ మాత చిరకాల